ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్కి నో, సుప్రీంకోర్టు సూచనలపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రిమి లేయర్ నిబంధన లేదు. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లలో క్రిమి లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. అనంతరం ఆ వివరాలను వైష్ణవ్ విలేకరులకు పంచారంటూ చూస్తా ఉన్నాం. బట్ ఇది దేశానికి ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. క్రిమి లేయర్ కనుక లేకపోతే ఎదిగేవాడు ఇంకా ఎదిగిపోతానే ఉంటాడు, ఎదగనివాడు ఎన్నటికీ ఎదగడు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నిబంధనలన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయని పునరుద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీవల సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో ఎస్సీ ఎస్టీలో క్రిమి లేయర్ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దేశించుకోవాలని, రిజర్వేషన్లలో నిజమైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించి రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. తద్వారా సుప్రీంకోర్టు సూచించినట్లు ఎస్సీ ఎస్టీలో క్రిమి లేయర్ను అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని మోదీ 3.0 కేబినెట్ తీర్మానం చేసినటువంటి విషయం తెలిసిందే. తాజా భేటీలో అందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. ఇందుకు 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్రం 2 లక్షల కోట్లు, రాష్ట్రాలు 1,00,000 కోట్లను ఖర్చు చేయనున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లను ఖర్చు చేయనుంది. కాగా హార్టికల్చర్ రంగాన్ని విప్లవాత్మకం చేయడంలో భాగంగా 1766 కోట్లతో క్లీన్ ప్లాంట్స్ ప్రోగ్రామ్ సిపిపి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటను నాణ్యతను దెబ్బతీస్తున్న వైరస్ ఇన్ఫెక్షన్ల సమస్యను పరిష్కరించడమే దీని ధ్యేయమన్నారు. మోదీ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమి లేయర్ విధానాన్ని అవలంబించాలని సూచిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయా వర్గాలకు చెందిన బీజేపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. కేబినెట్ భేటీ కంటే ముందు వారు ప్రధాని మోదీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. మోదీని కలిసిన బృందంలో ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సికిందర్ కుమార్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. క్రిమి లేయర్ విషయంలో ప్రధాని మోదీ తమతో సుదీర్ఘంగా చర్చించారని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ను అమలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ విధానాన్ని తీసుకురావాలనేది ఒక జడ్జి సూచన మాత్రమేనని, అది మెజార్టీ తీర్పులో లేదని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. బట్ క్రిమి లేయర్ లేకపోతే ఎదిగేవాడు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. నేను లాస్ట్ టైం ఈ క్రిమి లేయర్ డిస్కషన్ నేను సీనన్నా ఉన్నప్పుడు చేసినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చిరాగ్ పాస్వానే కావచ్చు, అక్కడ బీహార్లో సింపుల్ ఎగ్జాంపుల్స్ అంటే బేసిక్గా ఇప్పుడు జనాల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆయనే కావచ్చు. లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో గమనించుకుంటే ఈ వివేక్ ఫ్యామిలీ ఆర్ వెంకటస్వామి కుటుంబం ఏదైతే ఉందో, వెంకటస్వామి అనుభవించిండు, వినోద్ అనుభవించిండు, వివేక్ అనుభవిస్తుండు, ఇలా ఆయన కొడుకు వంశీకృష్ణ అనుభవిస్తుండు. దిస్ ఇస్ ఆల్ ఎస్సీ రిజర్వేషన్స్. వివేక్ వెంకటస్వామి కుటుంబం ఇవాళ తెలంగాణలో మోస్ట్ రిచెస్ట్ కమ్యూనిటీస్లో ఆయన ఒకడు. అఫీషియల్గా ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ప్రకారం ఆయన సంబంధించినటువంటి ఆస్తుల విలువ 50,000 కోట్ల పైసలకు అఫీషియల్గా ఐమ్ టాకింగ్ అబౌట్ విశాఖ ఇండస్ట్రీస్ కావచ్చు, వీగార్డ్ కావచ్చు, మొన్న రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రికల్ బైక్కి సంబంధించినటువంటి సంస్థ కావచ్చు. ఎదగడం తప్పని నేను అనట్లేదు, ఎదగాలి, అందరూ ఎదగాలి. కానీ ఎదిగిన తర్వాత కూడా ఆ రిజర్వేషన్స్ని అలాగే కంటిన్యూ చేస్తామేమో, మేము మా కుటుంబం, ఆ తర్వాత మా మనవలు, మా మునిమనవలు, వాళ్ళ మునిమనవలు అని అనుకుంటా పోతే ఈ రిజర్వేషన్ల వల్ల అసలైనటువంటి ఎస్సీ ఎస్టీలు నష్టపోతూ ఉన్నారనేటువంటిది ఉద్దేశం చేత క్రిమి లేయర్ అనేటువంటి అంశాన్ని పెట్టడం జరిగింది. ఆ సజెషన్ని వద్దని చెప్పేసి అందరూ వారిస్తూ ఉన్నారంటే దేశంలో డెవలప్మెంట్ని ఎవరు ఎంతలా కోరుకుంటా ఉన్నారు, ఎవరు వద్దనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని కామన్ మ్యాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అంతే. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్కి నో, సుప్రీంకోర్టు సూచనలపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రిమి లేయర్ నిబంధన లేదు. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లలో క్రిమి లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించాం.
మేధోమథనం తర్వాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. అనంతరం ఆ వివరాలను వైష్ణవ్ విలేకరులకు పంచారంటూ చూస్తా ఉన్నాం. బట్ ఇది దేశానికి ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. క్రిమీ లేయర్ కనుక లేకపోతే ఎదిగేవాడు ఇంకా ఎదిగిపోతానే ఉంటాడు, ఎదగనివాడు ఎన్నటికీ ఎదగడు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నిబంధనలన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయని పునరుద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీవల సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దేశించుకోవాలని, రిజర్వేషన్లలో నిజమైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించి రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. తద్వారా సుప్రీంకోర్టు సూచించినట్లు ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ను అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని మోదీ 3.0 కేబినెట్ తీర్మానం చేసినటువంటి విషయం తెలిసిందే. తాజా భేటీలో అందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. ఇందుకు 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్రం 2 లక్షల కోట్లు, రాష్ట్రాలు 1,00,000 కోట్లను ఖర్చు చేయనున్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో కోచి ఇళ్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లను ఖర్చు చేయనుంది. కాగా హార్టికల్చర్ రంగాన్ని విప్లవాత్మకం చేయడంలో భాగంగా 1766 కోట్లతో క్లీన్ ప్లాంట్స్ ప్రోగ్రామ్ సిపిపి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటను నాణ్యతను దెబ్బతీస్తున్న వైరస్ ఇన్ఫెక్షన్ల సమస్యను పరిష్కరించడమే దీని ధ్యేయం అన్నారు. మోదీ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ విధానాన్ని అవలంబించాలని సూచిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయా వర్గాలకు చెందిన బీజేపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. కేబినెట్ భేటీ కంటే ముందు వారు ప్రధాని మోదీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. మోదీని కలిసిన బృందంలో ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సికిందర్ కుమార్ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. క్రిమీ లేయర్ విషయంలో ప్రధాని మోదీ తమతో సుదీర్ఘంగా చర్చించారని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ను అమలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ విధానాన్ని తీసుకురావాలనేది ఒక జడ్జి సూచన మాత్రమేనని, అది మెజార్టీ తీర్పులో లేదని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. బట్ క్రిమీ లేయర్ లేకపోతే ఎదిగేవాడు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. నేను లాస్ట్ టైం ఈ క్రిమీ లేయర్ డిస్కషన్ నేను సీనానా ఉన్నప్పుడు చేసినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చిరాగ్ పాస్వానే కావచ్చు, అక్కడ బీహార్లో సింపుల్ ఎగ్జాంపుల్స్ అంటే బేసిక్గా ఇప్పుడు జనాల మధ్యలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఆయనే కావచ్చు. లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో గమనించుకుంటే ఈ వివేక్ ఫ్యామిలీ ఆర్ వెంకటస్వామి కుటుంబం ఏదైతే ఉందో, వెంకటస్వామి